హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో నేను గుప్పెడు పల్లీలని వేసుకొని వేయించుకుంటున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకొని వీటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోవాలి. సో, ఇందులో అయితే నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి తగ్గట్టు ఉప్పు ఇందులోనే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తే అదే కడాయిని ఆయిల్ వేసేసుకొని 5-6 మీడియం టొమాటోస్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. టొమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! టొమాటో సాఫ్ట్‌గా కుక్ అయింది. తర్వాత ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ చేసేది కొత్తిమీర పచ్చడి కాబట్టి కొత్తిమీర కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటున్నాను నేనైతే. సో, కొత్తిమీర కూడా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. సో, కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా! అందులోనే వీటిని యాడ్ చేసేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో, నేనైతే కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక దీనికోసం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. కొత్తిమీరలో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి రిచ్ ఉంటుంది. అండ్ ఇది బోన్స్‌కి స్ట్రెంథెన్ అవ్వడానికి అండ్ అనీమియాని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ స్కిన్ గ్లో పెంచడానికి కూడా కొత్తిమీర చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన బాడీలో ఏవైనా టాక్సిన్స్ ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయడానికి కొత్తిమీర హెల్ప్ అవుతుంది. సో, టమాటా కొత్తిమీర పచ్చడిని నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో, చూస్తున్నారు కదా! ఫైనల్‌గా కరివేపాకు వేసేసుకొని తాలింపు ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పచ్చడిని కూడా యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకొని పైనుంచి పచ్చి ఉల్లిపాయని పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ వేడి వేడి రైస్‌లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని కొత్తిమీర పచ్చడి వేసేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.